రంగారెడ్డి జిల్లా జన్వాడ దంపతుల ఆత్మహత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతుడు సాయి సోదరుడు ఫిర్యాదుతో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతురాలు పద్మ తల్లిదండ్రులతో పాటు మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో బంగారు నిధి ఉందని నమ్మించి మృతుడు సాయి నుంచి పద్మ తల్లిదండ్రులు డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. నిధి వెలికితీత పేరుతో మృతుడి నుంచి 10 లక్షలు తీసుకున్నారని, డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే నిరాకరించారని మృతుడి సోదరుడు ఫిర్యాదు చేశారు. ఆర్థిక ఇబ్బందులు, డబ్బులు తిరిగి రాకపోవడంతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా జన్వాడ దంపతుల ఆత్మహత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శశిని అడిగి తెలుసుకుందాం. శశి, రంగారెడ్డి జిల్లా జన్వాడ జంట ఆత్మహత్యల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ అంశంపై మృతుడికి సంబంధించినటువంటి సోదరుడు అరవింద్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రధానంగా మృతురాలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు చంద్రయ్య, శాంతమ్మతో పాటు మరిది వెంకటేష్ ను పోలీసులు అరెస్ట్ చేసి వారిని రిమాండ్ కి తరలించినట్టుగా ఇప్పటికే మనకు అందుతున్నటువంటి సమాచారం. ప్రధానంగా ఆత్మహత్యకు పాల్గొన్నటువంటి దంపతులిద్దరు కూడా 7.5 క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం పటేల్గూడలో అక్కడే నివాసం ఉంటూ ఉన్నారు. ఇది పెళ్లి జరిగిన తర్వాత కొన్ని రోజులకు వీరిద్దరు కూడా అత్తగారింటికి వెళ్లారు. సో అదే సమయంలో అత్తగారు కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు చెప్పారు. తమ ఇంట్లో నిధి ఉన్నట్లు ఒక సాధువు చెప్పినట్టుగా పద్మకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు చెప్పారు. సో ఇదే సమయంలో ఆ నిధిని వెలికి తీసేందుకు సుమారుగా 10 లక్షల రూపాయలు కావాలంటూ ఇటు అల్లుడిని అత్తమామలు కోరారు. ఆ తర్వాత తోడల్లుడు వెంకటేష్ కూడా ఇంట్లో నిధి ఉంది, దాన్ని చేజిక్కించుకోవాలంటే మాత్రం సుమారుగా 10 లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందంటూ కూడా తోడల్లుడు వెంకటేష్ కూడా నమ్మించినటువంటి సందర్భం ఉంది. దీంతో తమకు నిధి లభిస్తే ఆర్థికంగా కొంత ఇబ్బందులు తొలగుతాయంటూ భావించినటువంటి బాలసాయి ఆ తర్వాత పద్మ 4 నెలల క్రితం తెలిసిన వారి దగ్గర నుంచి సుమారుగా 10 లక్షల రూపాయలు అప్పు తెచ్చారు. ఇదంతా కూడా వడ్డీకి తెచ్చి 10 లక్షల రూపాయలు అత్తమామలకి ఇవ్వడం కూడా జరిగింది. అయితే వచ్చినటువంటి డబ్బుతో అత్తమామల ఇంట్లో తవ్వకాలు జరిగినప్పటికీ కూడా ఇంట్లో ఎలాంటి నిధి దొరకలేదు. దీంతో అప్పిచ్చిన వారు బాలసాయిని తిరిగి అప్పు చెల్లించాలంటూ కూడా కోరారు. సో ఇదే నేపథ్యంలో ఒత్తిడి కూడా ఎక్కువగా పెరగడంతో అత్తమామలను సాయి డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ కూడా కోరాడు. అయినప్పటికీ కూడా వారి దగ్గర నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మరోవైపు తోడలు అడిగినా కూడా అతను కూడా డబ్బులు ఇవ్వకుండా నిరాకరించాడు. దీంతో ఏం చేయాలో తోచినటువంటి పరిస్థితుల్లో బాలసాయి, పద్మ ఇద్దరు కూడా జన్వాడకు వచ్చారు. అక్కడే ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. సో మొత్తానికి ఇద్దరికి 5 నెలల బాలుడు కూడా ఉన్నాడు. అయితే ఈ పోలీసులు ఇదే అంశం మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినప్పుడు సాయికి సంబంధించినటువంటి ఫోన్ ను పోలీసులు పరిశీలించారు. సో అందులో ఆత్మహత్యల కారణాలను కూడా అందులో వివరించినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా అందరూ మమ్మల్ని క్షమించాలి, నేను నా భార్య అత్తమామల మాటలు నమ్మి మోసపోయాం, మా చావు కారణం వారే అంటూ కూడా ఒక మెసేజ్ కూడా అందులో ఉంది. సో ఈ విషయాన్ని పోలీసులు కూడా గ్రహించారు. దీంతో ఇక సాయికి సంబంధించినటువంటి తమ్ముడు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు శాంతమ్మ, చంద్రయ్యతో పాటు వెంకటేష్ ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. సో మొత్తానికి అత్తమామలకు డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వకపోవడంతోనే వెంకటేష్, ఇటు సాయి, ఆ తర్వాత పద్మ ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. శంకర్. రైట్ శశి.